హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వెల్కమ్ టు రవి జోష్నాస్ కిచెన్. ఈరోజు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే నువ్వులు పల్లీలతో ఓ మంచి ఆరోగ్యకరమైన లడ్డూలు అయితే చేద్దామండి. వాటికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాము. మనము ఒక కప్పు నువ్వులు తీసుకొని, ఒక అరకప్పు పల్లీలు తీసుకొని, అలాగే ఒక పెద్ద కప్పుతో బెల్లం తురుముకోటి తీసుకొని, ఒక 10 జీడిపప్పులు అయితే మనం గార్నిషింగ్ కోసం అయితే ఉపయోగించుకోవచ్చు. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయండి. మనకి బాడీలో కాల్షియం తగ్గినా, ఐరన్ తగ్గినా వీటి వల్ల మనకి ఆరోగ్యానికి చాలా ఉపయోగం ఉంటుందండి. ఎంతో సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఒకసారి అయితే ప్రిపరేషన్ ఎలాగో చూద్దామా? ముందుగా మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఈ నువ్వులను అయితే వేసుకొని దోరగా వేయించుకోవాలి. వేయించుకునేటప్పుడు మంటని మనం సిమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి. ఇవి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నువ్వులు అయితే వేగిపోయాయి కదండి, వీటిని మనం ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము. అలాగే ఒక అరకప్పు పల్లీలు కూడా వేసుకొని వీటిని కూడా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇప్పుడు మనం అదే ప్యాన్లో ఒక పెద్ద కప్పు బెల్లం తురుము అయితే తీసుకున్నాము. అంటే ఒక కప్పు పల్లీలకి 2 కప్పులు బెల్లం అయితే పడుతుందండి. బెల్లం తురుము మునిగే వరకు కొంచెం వాటర్ పోసుకొని మనం స్టవ్ సిమ్లో పెట్టుకొని పాకం వచ్చేదాకా వెయిట్ చేయాలి. బెల్లం మొత్తాన్ని కలుపుతూ పాకం వచ్చే వరకు కలుపుకుంటూ వెయిట్ చేయాలి. ఇది ఎంత హెల్దీ అంటే మన అమ్మమ్మలు నానమ్మలు చెప్పేవాళ్ళు కదా, ఇది మనకి చాలా బలాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది, కాల్షియం ఐరన్ మనకి సఫిషియెంట్గా ఇస్తుంది. ఇక్కడ చూడండి, మనకైతే పాకం ఇంకా రెడీ అవ్వలేదు. ఒక్క 2 నిమిషాల తర్వాత పాకం ఎలా వచ్చిందో చూద్దాము. చూసారు కదండి, పాకం అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న నువ్వులను అలాగే కొంచెం పల్లీలను వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకొని అవి వేడి చల్లారక ముందే మనం వాటిని ఉండలుగా చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ వేడి చల్లారిపోయిందంటే మనకు అవి ఉండలుగా రావు. కాబట్టి మనము మొత్తం కలిసిపోయేలాగా కలుపుకొని అవి గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతిని కొంచెం తడిగా చేసుకొని వీటిని మనం లడ్డూలాగా చుట్టుకోవాలి. చూపించిన విధంగా ఆ పాకం అంతా ఆ నువ్వులకు పట్టేలాగా కలుపుకొని మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి. వీటిని ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాము. తీసుకొని వీటిని వేడి చల్లారక ముందే ఫాస్ట్గా మనం ఉండలుగా చుట్టేద్దాము. కొంచెం తడి చేసుకొని, కొంచెం చేతులకు కాలుతుందండి, అయినా పర్వాలేదు, మనం లడ్డూలుగా చుట్టుకొని పక్కన పెట్టుకుందాము. ఇలా రెడీ అయిన మొత్తం మిశ్రమాన్ని మనం లడ్డూలాగా చుట్టుకొని వాటిని మనం గార్నిష్ చేసుకుందాము. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ లాగా ఒక్క లడ్డు తిన్నా మంచిదండి. మనకి పిల్లలకి పెద్దవాళ్ళకి ఈ లడ్డూలు చాలా మంచిదండి. వీటిల్లో మనకి సఫిషియెంట్గా కాల్షియము అలాగే బెల్లం కూడా వాడుతున్నాం కాబట్టి ఐరన్ అన్నీ మనకి చాలా బాగుంటాయండి. ఇలా రోజుకు ఒక లడ్డూని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఒకసారి చూసారు కదండి ఎలా తయారు చేసుకున్నామో. వీటిని మనం మంచిగా జీడిపప్పుతో ఇలా గార్నిష్ చేసుకోవచ్చు. మరి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ అందరి కోసం షేర్ చేయాలని మేము ఇష్టపడుతున్నామండి. ప్లీజ్ మాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్